ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న మహేష్కి, అలాగే పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన హరగోపాల్ సార్కి, పుస్తకం మీద మాట్లాడడానికి వచ్చిన వక్తలైన శ్రీరామ్ పుప్పాల సార్ గారికి, అలాగే ప్రియాంక గారికి, చరణ్కి మరొక పుస్తకంతో సాహితీ ప్రపంచానికి ఇంకొక పుస్తకాన్ని అందజేస్తున్న చరణ్కి, పుస్తకం మీద వాళ్ళ స్పందనను తెలియజేయడానికి వచ్చిన విద్యార్థులకి, ఇక్కడికి వచ్చిన సాహితీ మిత్రులకి, ఈ సందర్భాన్ని మనకు కల్పించిన చరణ్కి అందరికీ కూడా నమస్కారం. ముందుగా నా గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటంటే నా పేరు లావణ్య. ఈరోజు ఈ సభ మీద వక్తగా మాట్లాడే సమర్థత నాకుంది అని నేను అనుకోవట్లేదు. అయినా కూడా నాకున్న పరిమిత రాజకీయ సాహిత్య అవగాహన నుండి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నా. ఈ పుస్తకం కంటే ముందు చరణ్ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నాకు రాజకీయ అంశాలపై కానీ సాహిత్య విషయాలపై కానీ పెద్దగా అవగాహన లేదు. అవగాహన దాకా అవసరం లేదు, పరిచయం కూడా లేదు ఎక్కువ. ఇప్పటికి కూడా పెద్దగా ఉంది అని నేను అనుకోవట్లేదు. అయితే సాహిత్యాన్ని నాకు పరిచయం చేసిన వాళ్ళల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహం ద్వారానే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అందులో మా బావ వెంకటేష్, చరణ్, ఓయూ సాహిత్య వేదిక, వీళ్ళ పరిచయం ద్వారానే నాకు సాహిత్యం అనేది దగ్గర అయిపోయింది. ఇంకా ఉస్మానియాలో ఉన్న సాహిత్య వాతావరణం నాకు ఈ సాహిత్యాన్ని కానీ ఈ రాజకీయ విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ చాలా దగ్గర చేసింది. ఈ పరిధిని అన్నిటిని ఇంకా విస్తృతం చేసేసింది. సో అలా నాకు ఈ ప్రపంచంలోకి నేను అడుగుపెట్టాను. ఇంకా చరణ్ కంటే ముందు నాకు చరణ్ కవిత్వంతో పరిచయం 2 సంవత్సరాల క్రితం ఊహ చేద్దాం రండి ఇలాగే పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతుంది. అప్పుడు నాకు శ్రీనిధి పరిచయం. ముందు ఆమె వాట్సాప్ స్టేటస్లో చూశాను నేను చరణ్. మనం కవితల్లో చిన్న చిన్న పదాలను తీసి పోస్టర్స్గా తయారు చేసి స్టేటస్లుగా పెట్టుకుంటాం కదా. సో అలా నేను మొట్టమొదటిసారిగా అప్పుడే కవితా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. నేను ఆ వాక్యాలు చూడగానే ఆ వాక్యాలలోని తడి అనేది ఎంతో గాఢంగా అనిపించింది నాకు. మీకు అందరికీ తెలుసు, ఊహ చేద్దాం రండి పుస్తకంలోని కవితలు అనేవి ఎంతో ప్రభావితంగా ఉంటాయి, ఆ కవితలన్నీ కూడా. సో అలా నాకు చరణ్ కవిత్వం పరిచయం అయింది ముందు. తర్వాత అనుకోకుండా ఓయూ సాహిత్య వేదిక ఒక చిన్న సమావేశంలో చరణ్ పరిచయం అయ్యాడు క్యాంపస్లో. ఆ రోజే అతను ఊహ చేద్దాం రండి పుస్తకాన్ని కూడా తీసుకొని వచ్చాడు. ఆ రోజే నేను అతని నుండి ఆ పుస్తకం తీసుకొని చదివాను. అలా ఆ రోజు పరిచయమైన మా స్నేహం అనేది నేటికి కొనసాగుతూ ఉంది. నాకు నేను అర్థం చేసుకున్న వాక్యాలని, రాసుకున్న కవితల్ని చరణ్ కవితలుగా గుర్తించిన వాళ్ళల్లో కూడా చరణ్ ఒకరు. సో అందుకు ఈ సందర్భంగా చరణ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే, ఈ పుస్తకాన్ని చరణ్ నాకు ముందుగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకు 3 పేర్లు కనిపించాయి. అందులో యుద్ధంలో మరణించిన యువ కవులకు అంకితమని. అందులో మొదటగా ఉన్న పేరు పర్మియా అబ్బాసి. చూడగానే ముస్లిం పేరు, జెండర్ ఏమో తెలీదు, అబ్బాయే అనుకున్నాను నేను ముందుగా. క్రోమ్లో వెళ్ళి చూస్తే గూగుల్లో చూస్తే ఒక అమ్మాయి ఫోటో కనిపించింది. ఓకే, ఈ కవి అమ్మాయి అనుకున్నా. ఈమె ఇరాన్కి చెందిన అమ్మాయి. ఆమె ఫోటోతో పాటు ఒక కవిత కూడా కనిపించింది ఇంగ్లీష్లో. అదేంటి అంటే, I burn, I fade, I become a silent star that turns into smoke in your sky. ఈ వాక్యాల అర్థం ఏంటంటే, ఎక్కడో ఒక చోట మండుతున్న, అంతరించిపోతున్న నిశ్శబ్ద నక్షత్రం అనేది, దాని యొక్క ధూళి అనేది ఏదో ఒక రోజు మనకు ఆకాశంలో పొగ రూపంలో కనిపిస్తుంది అని దీని అర్థం. అంటే ఒక నిశ్శబ్ద నక్షత్రం లాంటి వ్యక్తుల ప్రభావం అనేది, వాళ్ళ పనుల ప్రభావం అనేది మనకి ఏ రోజైనా కనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తులు, నిశ్శబ్ద నక్షత్రం లాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది ఉంటారు. అంతేందుకు వర్తమానంలో కూడా ఉన్నారు. కవుల సమూహంలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు.
అహ్మద్ అబ్దుల్ రహీం, హసన్ అయ్యద్. వీళ్ళందరూ కూడా దాదాపు 25 ఏళ్ల లోపు వాళ్ళే. హసన్ అయ్యద్ అయితే 14 ఏళ్ల బాలుడు. వీళ్ళందరూ ఇజ్రాయెల్ యొక్క బాంబు దాడిలో మరణించారు. ఈ ముగ్గురికి కూడా చరణ్ తన సాక్ష్యం అనే పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. సో ఈ ముగ్గురు కూడా ఆ నిశ్శబ్ద నక్షత్రం లాంటి వాళ్ళే. ఈ పుస్తకం అంతా కూడా ఈ నిశ్శబ్ద నక్షత్రానికి సంబంధించిన వాక్యాలు అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి, ప్రతి చోట ఎక్కడో ఒక చోట. వాటన్నింటినీ మనం చూడకపోవచ్చు, వాటన్నిటి గురించి మనం తెలుసుకోకపోవచ్చు. కానీ వాటన్నిటిని కూడా మనకు చేర్చడానికి కొన్ని మాధ్యమాలు ఉంటాయి. అవి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఏమైనా. ఒక విషాదాన్ని మనం ఒక ఫోటోలో, ఒక వీడియోలో చూస్తే అక్కడి వరకే కనిపిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయిండు, ఒక దగ్గర ఇలాంటి సంఘటనలు ఏమైనా హృదయాన్ని కదిలించి వేసే సంఘటనలు జరిగాయి అనుకోండి, ఆ చిత్రం వరకే కనిపిస్తాయి. కానీ ఆ చిత్రం వెనుక ఉన్న ఉద్వేగాలు, భావాలు అనేటివి మనకు తెలీదు అంతగా. వాటన్నిటిని మనకు చూపించేది కవిత్వమే. ఆ వ్యక్తి ఒకవేళ చనిపోయాడు, మరణించాడనంటే ఆ వ్యక్తి కలలేంటి, బాధ్యతలేంటి, వాళ్ళ వెనుకున్న కుటుంబం కానీ, వాళ్ళ వెనుకున్న అవన్నీ అక్కడి దాకా రావాల్సిన సంఘటనలు కానీ, అవన్నీ కూడా మనకి కవిత్వం ఒక్కటే చూపిస్తుంది. సో కాబట్టి ఈ ప్రపంచంలో జరుగుతున్న విషాదాన్ని అంతా కూడా చరణ్ కవిత్వం ద్వారా మన ముందు పెట్టి వదిలేయలేదు. దానికి స్పందించమనో దుఃఖించమనో మనకే వదిలేశాడు. ఈ పుస్తకాన్ని నేను ముందే చదివాను. చదివినప్పుడు నాకు కొన్ని వాక్యాలు, కొన్ని పదాలు అనేవి చాలా గుర్తుండిపోయాయి. కొన్ని రోజులు అవి వెంటాడాయి కూడా. అవేంటంటే యుద్ధం, కన్నీళ్ళు, ఎదురుచూపులు, సాక్ష్యం. ఈ 4 వాక్యాలు అనేవి పుస్తకం నిండా మనకు కనిపిస్తాయి. ఈ 4 వాక్యాలతోనే ఈ పుస్తకం అంతా ఉందేమో అనిపించింది నాకు. ఈ ప్రపంచంలో అనేక అమానవీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనేక నేరాలు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి. వాటన్నింటినీ అందరూ చూడకపోవచ్చు, ప్రత్యక్షంగా చూడకపోవచ్చు. చూడకపోయినా కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఏం జరుగుతుందని. అందులో నేను ఉంటా, మీరు ఉంటారు, మనందరం ఉంటాం. కానీ ఆ సంఘటనల మీద స్పందించే వాళ్ళు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. అది ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, భయం కావచ్చు. కానీ వాటన్నిటిని దాటుకొని ముందుకు వచ్చే వాళ్ళని, తప్పు అని చెప్పే వాళ్ళని సాక్షులు అంటారు. అలాంటి కవియే చరణ్. అలా ప్రపంచంలో జరుగుతున్న నేరాలని, తప్పులను అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకొచ్చిందే ఈ సాక్ష్యం అనే పుస్తకం. ఇలా ప్రపంచంలో జరుగుతున్న అవి అనేక యుద్ధాలు కావచ్చు, వాటి అన్నింటిలో ప్రపంచం నుండి మారుమూల పల్లెలు, ఆదివాసీ పల్లెల్లో జరుగుతున్న మానవ హననాన్ని పుస్తకం ద్వారా మన ముందు పెట్టాడు. అవి ఎలాంటివి అంటే, ఒక దగ్గర అన్నాడు, భూమిపై మానవ హననం జరుగుతుందని పసిపాపల కనుల నుండి రాలుతున్న కన్నీటి దారలే సాక్ష్యం, రక్తపు మడుగులో నిండిన అన్నం మెతుకులే సాక్ష్యం, మనిషి మీద మనిషికి బూడిదవ్వని ప్రేమలే సాక్ష్యం అని చెప్పాడు. ఈ సాక్ష్యంలో తప్పిపోయిన ప్రేమలున్నాయి, వేలల్లో చనిపోయిన మనుషులు ఉన్నారు, లక్షల్లో వాళ్ళ కోసం పడిన దుఃఖాలు ఉన్నాయి, కన్నీరు నిండిన మనుషులు ఉన్నారు. ఒక దగ్గర అయితే సమాధులుగా మారిన మనుషులు, సమాధులుగా, కొన్ని చోట్లయితే సమాధులు కూడా మిగిలని శవాలు. ఆ శవాలు చూసిన చివరి ఎదురు చూపులకు కూడా ఈ పుస్తకంలో సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యాన్ని తను 4 గోడల మధ్య చెప్పట్లేదు, ప్రజల ముందుకొచ్చి చెప్తున్నాడు, ప్రజా కోర్టులో నిలబడి చెప్తున్నాడు. ఒక దగ్గర అన్నాడు, శవాలను బోనులో నిలబెట్టండి, సామూహిక కౌగిలితో జనహృదయాలు తీర్పు చెప్తాయి అని చెప్పాడు. ఎంత భావోద్వేగంగా చెప్పాడు ఇవన్నీ. హత్య చేయబడే వాళ్ళ గురించి చెప్పాడు, హత్యలు ఎవరు చేస్తున్నారో అనే విషయాన్ని కూడా మనకు చూపించాడు ఈ సాక్ష్యంలో. ఇంకొక దగ్గర, కనుల మీద కలల మీద కంచెలు అల్లిన వారు నాకు తెలుసు, పిల్లల మీద అమ్మల మీద ఉలితో చెక్కి చంపిన ఆ చేతులెవరో తెలుసు అంటున్నాడు.
ఎవరు చదవడానికి చూడడానికి కూడా దగ్గర రాని ఈ సందర్భంలో బిగ్గరగా అరిచి చెప్తున్నాడు. ఇదంతా చదివాకైనా కూడా ఈ నేరాలకి కారణం ఎవరో, దోషులు ఎవరో మనం గుర్తిస్తామని, ఎంత విధ్వంసానికి మనం సాక్షులుగా ఉంటామో గుర్తిస్తామని ఈ సాక్ష్యాన్ని మన ముందు పెడుతున్నాడు. ఇంకా పుస్తకంలో చరణ్ చెప్పాడు, ఎదురుచూపుల గురించి రాశాను అని. సాధారణంగా ఒక కవిగా ఎదురుచూపుల గురించి రాయడం అనేది అంత సులభమైన విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. మనకు తెలుసు, మనం ఉన్న ప్రాంతం అనేది ఈ ప్రాంతానికి చాలా విషాద గతం ఉన్నది. ఈ నేల అనేది ఎన్నో పోరాటాలను చూసింది. ప్రజా ఉద్యమాలు ఇక్కడి నుండి వచ్చినాయి. ఉద్యమాలంటే కేవలం కొంతమంది కాదు, ప్రజలందరూ కలిసి చేస్తేనే పోరాటాలు అవన్నీ విజయం పొందాయి. సో ఆ పోరాటాల్లో ఎంతో కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి ఉంటారు. కానీ ఆ వ్యక్తుల వెనుక ఆ కుటుంబాలు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ ఆత్మీయులు. వాళ్ళు చూసే చూపులు, ఎదురు చూపులు, ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడంటే మళ్ళీ వస్తాడో రాడో అని తల్లులు కానీ, వాళ్ళ భార్యలు, వాళ్ళ తండ్రులు, తమ్ముళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపుల మీద ఎన్నో పాటలు కూడా వచ్చాయి ఈ నేల మీద. అంతెందుకు, ఇప్పటికి కూడా ఎన్నో సంఘటనల్ని మనం చూస్తున్నాం పత్రికల్లో. మొన్న ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వాళ్ళ బంధువు కోసం బహిరంగ లేఖ రాసింది. ఇంకా స్నేహలత మేడం రీసెంట్గానే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చిన్నప్పుడే వాళ్ళ నుండి దూరమైన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక లేఖ రాశారు. అందులో ఒక అమ్మాయిగా వాళ్ళ తల్లిదండ్రులకు దూరం అవ్వడం, చిన్నప్పుడే తల్లి చివరి చూపును కూడా చూసుకోకపోవడం, తన తండ్రి ఇంకా ఉన్నాడో లేదో అని కూడా అందులో రాసింది. సో ఇంకా లక్షల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ నేల మీద. మన ప్రాంతమే కాదు, ప్రపంచం అంతా. సో ఇలాంటి ప్రాంతం నుంచి, ఈ నేల నుండి వచ్చాడు కాబట్టే చరణ్ ఎదురు చూపులను అంత ఈజీగా రాశాడేమో అనిపించింది. ఇంకా మనం అనుకుంటాం యుద్ధం అనేది ఒక ప్రాంతంలోనే జరుగుతుందని. కానీ యుద్ధం అనేది ఆ యుద్ధ క్షేత్రంలోనే కాదు, ఆ యుద్ధం కోసం వెళ్ళిన వాళ్ళ ఆత్మీయుల కళ్ళల్లో కూడా జరుగుతుంది. కానీ దాన్ని మనం ఎదురు చూపులు అంటాం. యుద్ధంతో సమానంగా ఉండే సంఘర్షణ కూడా ఈ కళ్ళల్లో జరుగుద్ది. యుద్ధంలో రక్తం వారుతుంది, కానీ ఇక్కడ కన్నీళ్ళు వారుతాయి అంతే. సో ఇలా ఎదురు చూసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ కన్నుల్లోకి ఎవరు చూడగలరు? ఒక్క కవి తప్ప. ఎవరు రాయగలరు వాళ్ళ బాధల్ని? చరణ్ రాశాడు. వాళ్ళ కళ్ళుల్లో జరుగుతున్న యుద్ధాన్ని మన ముందుకు చూపెట్టాడు. ఇంకా సూడాన్ నుంచి సిరియా నుండి, కాశ్మీర్ నుండి పాలస్తీనా వరకు ఈ ప్రపంచంలో జరుగుతున్న తల్లుల కోసం పిల్లల కోసం తల్లులు చూస్తున్న ఎదురుచూపుల గురించి రాశాడు. వాళ్ళ ఆత్మీయుల కోసం, ప్రేమించిన వారి కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గరి మనుషులు చూసే ఎదురుచూపులను ఈ పుస్తకం ద్వారా మనకు చూపించాడు. ఇంకా ఈ పుస్తకంలో పసిపిల్లలు కనిపిస్తారు మనకి. పుస్తకం నిండా అక్కడక్కడ కనిపిస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరు కూడా నవ్వుతూ ఉండరు, నవ్వు ముఖాలు ఉండవు. మనకు పిల్లలు అనగానే బోసి నవ్వులు గుర్తొస్తాయి, కానీ ఈ పుస్తకంలో మనకు అలా కనిపించవు. వాళ్ళందరూ రక్తపు మడుగుల్లో ఉంటారు, మొహానికి అంతా ఏడుపును పూసుకొని ఉంటారు. ఎవరి మొహాల్లో నవ్వులు ఉండవు. వాళ్ళ తల్లులకు దూరమైన దుఃఖం కానీ అందులో కనిపిస్తుంది మనకి. కొంతమంది పిల్లలకైతే ప్రాణాలు ఉండవు, శరీర అవయవాలు ఉండవు అసలు. ఇంకా కొంతమంది పిల్లలకైతే ఎక్కువ మందికి శరీరాలే ఉండవు. ఇవన్నీ కవితాత్మకంగా రాసుకున్న వాక్యాలు కావు, ఇవి చాలా భయంకరమైన వాస్తవాలు. ఇవి ఎలాంటి వాస్తవాలంటే, పిల్లల శవాల కోసం పరుగాడిన గుండె చప్పుడంత వాస్తవం, తల్లుల గర్భాలపై తూటాలు పేల్చినంత వాస్తవం, యుద్ధంలో పసిపిల్లాడి తొలదొరకనంత వాస్తవం అని రాసుకొచ్చాడు చరణ్. ఇదంతా జరుగుతుంది మనకు సంబంధం లేని వేరే భూమి మీద కాదు, వేరే ప్రపంచంలో కాదు, ఏదో విశ్వంలో, వేరే గెలాక్సీలో, సౌర కుటుంబంలో కాదు, మనమున్న భూమి మీదనే, మనమున్న ఈ నేలపైనే. అక్కడ చనిపోయే వాళ్ళంతా కూడా మనలాగే మనుషులే. వేలల్లో మంది చనిపోతున్నారు, లక్షల్లో మంది చనిపోతున్నారు.
ఇంకా విషాదం ఏంటంటే వాళ్ళ హత్యలకు కారణమయ్యే వాళ్ళు కూడా ఈ నేల మీదనే ఉన్నారు, మనతో పాటే బతుకుతున్నారు. ఇది ఊహించడానికి చాలా భయంకరమైన వాస్తవం. కానీ చరణ్ వాళ్ళ మధ్య కవిత్వంతో జీవిస్తున్నాడు, వాళ్ళ దుఃఖాన్ని రికార్డు చేస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఈ భూమి మీద ఈ యుద్ధాలన్నీ కూడా వేర్వేరు కారణాలతో జరగచ్చు, కానీ ఒక దగ్గర రాసుకొచ్చాడు, అనేక యుద్ధాల మధ్య నిలబడి వేరువేరు కవితలు రాస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా తన లోపల జరుగుతున్న యుద్ధాన్ని తొంగి చూస్తున్నా అని చెప్పాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక భయంకరమైన నిజాన్ని, భయంకరమైన అబద్ధాన్ని ప్రచారం చేస్తుంది. అనేక దేశాల అధ్యక్షులు కానీ గ్రూపులు వర్గాలు అనే తేడా ఏం లేకుండా వాళ్ళంతా కూడా ఒక అసత్యాన్ని మనకు ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే ఇది యుద్ధాల యుగం కాదు, ప్రపంచ శాంతి మనందరి లక్ష్యం అని చెప్తున్నారు. ఇది మంచి విలువనే, ఆదర్శ విలువనే. కానీ ప్రపంచ దేశాలకు ఇంత స్పష్టత ఉన్నప్పుడు మరి బాంబులు ఎందుకు పడుతున్నాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటాడు, ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే యుద్ధం వద్దు, శాంతిగా ఉండండి అని చెప్తాడు. మరి ఇంత స్పష్టత ఉన్న దగ్గర నుంచి ఎందుకు మనకు తెలుసు ప్రపంచం ఇన్ని యుద్ధాలు జరగడానికి కారణం ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసు. ఇంత స్పష్టత ఉన్న కాలంలో మిసైల్స్ ఎట్లా పడుతున్నాయి, ఎట్లా బాంబులు పేలుతున్నాయి, ఎందుకు వేలాది మంది చచ్చిపోతున్నారు, ఎందుకు ఇంకా కవులు రాసే కవిత్వంలో యుద్ధ బీభత్సం గురించి వర్ణన వస్తువుగా మనం చెప్పుకుంటున్నాం? ఇది యుద్ధాల యుగమే. మనం కవిత్వంలో ఆ యుద్ధ బీభత్సం గురించి చదువుకుంటున్న వాళ్ళం మనమంతా. ఇంకా మనం ఎక్కడైనా ఎలా అదేంటిది, ఒక దగ్గర ఏదైనా బాంబు పడితే దాన్ని మనం ఎట్లా చూస్తామంటే ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగిందని శవాల లెక్కలతో చూస్తాం మనం. కానీ అక్కడ చనిపోయేది మనుషులేనా? అక్కడ ప్రేమలు చనిపోవా, బంధాలు చనిపోవా, వాళ్ళ స్నేహం చనిపోదా? ఇవన్నీ ఏ లెక్కలోకి రావు కదా. మనం చాలాసార్లు వింటాం హాస్పిటళ్ళ మీద బాంబులు పడ్డాయని. పాలస్తీనాలో అయితే హాస్పిటళ్ళు కేంద్రంగానే బాంబులు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడానికి సిద్ధంగా లేదు, ఆడ ప్రాపర్గా లేవు అక్కడ ఏవి హాస్పిటల్ కూడా. హాస్పిటల్ అంటేనే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తారు, వాళ్ళు అక్కడ క్యూర్ అయి వస్తారు అని మనం అనుకుంటాం కదా. అక్కడ ఆ వాతావరణం అంతా చాలా భావోద్వేగాలతో నిండి ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి రక్తంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, చివరి ఊపిరితో పోరాడుతూ ఉంటాడు. అక్కడే ఒక పసి ప్రాణం, చిన్న పాప ప్రాణం పోసుకుంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఆపదలో ఉంటారు. ఇవన్నీ ఉంటాయి ఒక హాస్పిటల్ వాతావరణం చుట్టూ. ఇన్ని సంఖ్యలో ఇంత భావోద్వేగాలు ఉంటాయి ఆ వాతావరణం అంతా కూడా. ఒకసారి బాంబు పడి కూలిపోయిందంటే, హాస్పిటల్ కూలిందంటే 4 గోడలు కూలడం కాదు, బీభత్సం గురించి రాయడమే నా దినచర్య అని చెప్పుకున్నాడు. ఇది చెప్పడమే కాదు, ధైర్యంగా దాన్ని మన ముందు చూపించాడు కూడా. ఇంకా ఈ పుస్తకంలో ఆదివాసీలకు సంబంధించిన కవితలు కూడా ఉన్నాయి. మనం పురాణాల నుంచి ప్రపంచ దేశాల చరిత్ర ఏది చూసుకున్నా కూడా ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఉంటున్న ఈ నాగరిక ప్రపంచం అంతా కూడా ఆదివాసీల సమాధులపై నిర్మించబడింది. అమెరికా కావచ్చు, అది ఆస్ట్రేలియా కావచ్చు. నేను ఎక్కడో చదివాను, ఆస్ట్రేలియా దేశం అయితే 98% అక్కడున్న ట్రైబల్స్ని అక్కడ నుండి రిమూవ్ చేసేశారు. ఇప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళంతా కూడా బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళే, బయట వాళ్ళంతా. అందుకే ఆదివాసీలు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటాల నుండే మనకి ఒక కొమరం భీం కావచ్చు, రామ్జీ గోండు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు వచ్చారు. వాళ్ళందరూ కూడా మనకి హీరోలు అయ్యారు. కానీ వాళ్ళు ఏ ఆదివాసీల కోసం పోరాడారో,
వాళ్ళంతా ఆదివాసీలు ఇంకా పోరాటాలతోనే ఉన్నారు. సో అందుకే ఇప్పుడు వాళ్ళు ఆయుధాలతో ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ వాళ్ళు ఉంటున్న నేల కింద అపారమైన ఖనిజ సంపద ఉంది. ఆ సంపదని గడ్డపారలతో తవ్వట్లేదు, తుపాకులతో తవ్వుతున్నారు. అడ్డు వచ్చిన చెట్టును, పుట్టను, మట్టిని, మనిషిని దేన్ని లెక్క చేయకుండా చదును చేస్తామంటున్నారు. కలుపు మొక్కలు అని కారణాలు చూపెట్టి మరీ చంపుతున్నారు. అందులో మొలకల్లాంటి చిన్న పసి ప్రాణాలు కూడా పోతున్నాయి. మంగ్లీ సోడి అని ఛత్తీస్గఢ్లో 6 నెలల పాప చనిపోయింది బుల్లెట్ దాకి. ఆమెకి ఈ బయట ప్రపంచంతో అసలు సంబంధమే లేదు కదా. ఆమెకు అసలు తన బయట ఏం జరుగుతుందనే విషయం కూడా తనకు తెలీదు. మనం చెప్తాం ఆదివాసి, మన రాష్ట్రపతి ఒక ఆదివాసి మహిళ, గిరిజన మహిళ అని చెప్పుకుంటాం. ఈ మంగ్లీ సోడి ఎన్ని బతికుంటే ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయిలోకి వెళ్ళేదేమో, ఈ దేశానికి ఏదో ఒకటి చేసేదేమో. కానీ ఏ కారణం లేకుండా చనిపోయింది కదా. అందుకే విత్తనాలపై యాసిడ్ పోసి మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ అంటే హఠాత్తుగా మాయమవ్వడం కాదు, హత్య కాబడడం అని రాశాడు. ఎన్ని విత్తనాలను ఇలా నాశనం చేసుంటారు. ఒకసారి వాటిని బతకనిస్తేనే కదా అవి ఎంత పెద్దగా పెరిగి మహావృక్షమై ఎంతమందికి నీడనిచ్చేవో. ఇంకా మనం ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ హక్కుకి జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు, ఏ హక్కుకి జరగలేదు. దీన్ని అన్యాయం అనే కంటే హత్య అంటే బాగుంటుందేమో. చరణ్ ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు జరిగిన హత్యను కూడా ఈ పుస్తకంలో సాక్ష్యంగా చూపించాడు. ఇంకా ఈ దేశంలో పాలకులు ప్రజలు ఆలోచించడాన్ని అత్యంత ప్రమాదకరమైన విషయంగా చూస్తారు. మెదళ్ళని మిస్సైల్స్గా చూస్తారు. మనం చూసాం రీసెంట్గానే సాయిబాబాని. 90% వికలాంగుడిగా ఉన్న ఒక వ్యక్తిని ఆలోచించే నీ మెదడు ప్రమాదం అని చెప్పి జైల్లో బంధించారు. అసలు ఏ నేరం చెయ్యకుండానే జైల్లోనే చాలా సంవత్సరాలు గడిపాడు. సో అట్లాంటి పాలకులు ఉన్నారు. ప్రజాస్వామ్య దేశమే ఇది, కానీ ప్రజాస్వామ్యయుతంగా ఉండదు, నియంతలుగా ఉంటారు. అలాంటి నియంతలకి ఏం భయం అంటే ఆలోచించే మెదళ్ళు భయం, ధైర్యం భయం వాళ్ళకి. అందుకే ఆ ధైర్యాన్ని బంధించాలని జైళ్ళు నిర్మిస్తారు. వెలుతురు కూడా వెళ్ళని సెల్లను నిర్మిస్తారు జైళ్ళని. కానీ ఆలోచించే మెదడు, వెలుగుని కోసం కలగనే మెదడు ఆ చీకట్లో మగ్గుతూ కూడా రేపటి కోసం కలలు కంటూ ఉంటుంది. అందుకే సాయిబాబా గురించి ఈ పుస్తకంలో రాశాడు. ఫాసిజానికి నీ మెదడు ప్రమాదం, స్వస్తిక్ సింబల్లోని కట్టెలను విరిచేసి ఆదివాసీ పొయ్యిలో పడుతుందని. ఇక్కడ మెదళ్ళే కాదు, నవ్వులు కూడా ప్రమాదం. అందుకే అరుంధతిని నవ్వమని చెప్తున్నాడు. నీ నవ్వు ధిక్కారం, నీ నవ్వు వాగ్దానం, నీ నవ్వు విప్లవాత్మకం అని చెప్పాడు. అంటే నవ్వులు అనేవి పాలకులను భయపెట్టేవిగా ఉంటాయి, వాళ్ళని ఎదిరించేవిగా ఉంటాయి, ప్రజలకి స్వేచ్ఛను అందించేవిగా ఉంటాయి, మార్పును కోరుకునేవిగా ఉంటాయి. అలాంటి నవ్వులు ఏ నిషేధానికి గురి కావద్దు అని చెప్తున్నాడు. ఎప్పటి వరకు నవ్వమంటున్నాడు అంటే స్తూపాలకు రంగులు వేసే కాలం వచ్చేంత వరకు నవ్వుతూనే ఉండు అన్నాడు. అంటే ప్రజాపాలన వచ్చేదాకా నవ్వమన్నాడు. మరి తర్వాత నవ్వులు ఉండవా అంటే ఉంటాయి, కానీ నవ్వుల మీద నిషేధాలు ఉండవు. ఆ నవ్వుల్లో తల్లులను చూసుకున్నాడు, పిల్లలను చూసుకున్నాడు, నియంతల యొక్క అంతాన్ని చూశాడు. ఆ నవ్వులలో రోజా పూలు అమరుల మీదికి జలపాతంలా జారిపడాలి అంటున్నాడు. ఇంకా ఈ పుస్తకం అంతా కూడా ఈ విషయాలను చరణ్ చర్చించాడు. ఇంకా చాలానే ఉన్నాయి. సాధారణంగా తెలుగులో ఒక వాక్యం ఉంటుంది, రవి కాంచని చోట కవి కాంచుతాడు అని. అంటే సూర్యుడు వెలుతురు కూడా వెళ్ళలేని చోటుకి కవి వెళ్ళి ఆ చీకట్లలోని విషయాన్ని మనకు చెప్తాడు. చెప్పడం కాదు, అది అందరికీ తెలిసేలా చేస్తాడు. ఆ చీకట్లలో జరుగుతున్న విషాదాన్ని, దుఃఖాన్ని అంతా కూడా రాస్తాడు, అందరికీ తెలియజేస్తాడు.
చరణ్ కవిగా తన బాధ్యత నిర్వర్తించాడు. యుద్ధాల మధ్య నిల్చొని మానవీయ దృక్పథంతో మనుషుల దుఃఖాన్ని రికార్డ్ చేస్తున్నాడు. తప్పిపోయిన మనుషుల కోసం తన అక్షరాలతో ఎదురుచూపులు వాక్యాలు రాస్తున్నాడు. చనిపోయిన వ్యక్తుల కోసం పదాల నివాళి పాడుతున్నాడు. సాధారణంగా ఏదైనా విషాదం వస్తే మన కళ్ళకి కన్నీళ్ళు వస్తాయి. కానీ ఈ పుస్తకం చదివినప్పుడు వచ్చిన కన్నీళ్ళు మాత్రం ప్రపంచాన్ని ఇంకా చాలా స్పష్టంగా చూపించాయి. చాలా ఇంకా అంతకంటే జరుగుతున్న దీనికి బాధ్యులు ఎవరో, కారణం ఎవరో అనే విషయాల్ని ఈ పుస్తకం ద్వారా చరణ్ మనకి నిరూపించాడు. సో ఇలాంటి విషయాన్ని, ఇలాంటి ఒక సందర్భాన్ని మనకు చరణ్ ఈ పుస్తకం ద్వారా చూపించాడు కూడా. అందుకే చరణ్కి ఈ సందర్భాన్ని నాకు కల్పించిన చరణ్కి ధన్యవాదాలు.